సమ్మర్ వచ్చిందంటే ఇంకా మనకు మామిడి పండ్లతో కొదవే ఉండదు. ఇంకా మా రాయలసీమలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా మామిడి పండ్లతో నిండిపోయి ఉంటాయి తోటలు అయితే. నేనైతే ఈ రోజు ఒక తోటలోకి వచ్చినాను మామిడి పండ్ల కోసమని. ఇక్కడ చూడండి చెట్టుకి ఎలా కాసే కాయలు గుత్తులు గుత్తులుగా అయితే విరగ్గాసాయి. చెట్టుతో మాయన కాయ ఒక్కటైనా తిందామనుకుంటే ఒక్కటి కూడా కనిపించలేదు. తోటలో కొన్ని చెట్లు బాగా వెతికిన తర్వాత ఈ చెట్టుకి అయితే మాగిన పండు కనిపించింది నాకు. నిజంగా చెప్తున్నా, చెట్టుకు పండిన కాయ మాత్రం మామూలు టేస్ట్ ఉండదు, సూపర్ గా అయితే ఉంటుంది. మామిడి చెట్లలో చాలా రకాలు ఉంటాయి కదా, అందులో నాకు పుల్లకాయలు అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అవి మాగిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయి. కొన్ని రకాల మామిడి పండ్లలో నేను ఇక్కడ ఒక రకం అయితే తిన్నాను, మొత్తం పీచు పీచు అయితే వస్తుంది. ఇది ఈ రకం పేరేంటో మీకు తెలిసింటే కింద కామెంట్ చేసి చెప్పండి, తెలుసుకుంటాను. ఇక్కడ చెట్లకు కాసిన కాయలను చూసి నేనైతే ఫిదా అయిపోయాను. ఎలాగైనా సరే మా ఇంటి దగ్గర ఇలాంటి చెట్టు ఒకటి పెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను. అందుకనేసి నేను ఆన్లైన్ లో ఒక చెట్టును అయితే ఆర్డర్ పెట్టాను. మీకు కూడా కావాలనుకుంటే వీడియో పైన కనిపిస్తున్న లింక్ ను క్లిక్ చేసి ఆర్డర్ పెట్టుకోండి. సరే గానీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.